So good morning everyone. Welcome to the course of FACS Flexible AC Transmission Systems. We already started the Unit 3. This is the last topic of Unit 3, that is the power oscillation damping. That is the power oscillation damping. So here the power oscillation damping is nothing but, what is mean by power oscillation damping? If at all any is the most of the power system, for example, the most of the systems, power system is under undamped system. మన జనరల్గా మన పవర్ సిస్టమ్ చూసుకుంటే ఇట్ ఇస్ ఏ అన్డాంప్డ్ సిస్టమ్. ఈ అన్డాంప్డ్ సిస్టమ్ కి సమ్ స్మాల్ అండ్ గ్రాడ్యువల్ డిస్టర్బెన్స్ అక్కడ అయింది. ద సిస్టమ్ ఈజ్ హ్యావింగ్ అన్డాంప్డ్ సిస్టమ్, ఇట్ ఈస్ స్మాల్ డిస్టర్బెన్స్ ఈజ్ అక్కర్ స్మాల్ డిస్టర్బెన్స్ అక్కడ అయింది అనుకోండి. అన్డాంప్డ్ సిస్టమ్ కి ఏమవుతుంది? ఫస్ట్ డిస్టర్బెన్స్ ఎక్కడ వస్తుంది? జనరేటర్ యొక్క యాంగిల్ ఆసిలేట్ అవుతుంది. దట్ ఇస్ ద ఫిగర్ ఏ హియర్. సో దిస్ ఇస్ ద generator angle oscillations, figure A. If at all any changes in the generator angle, definitely which affect the transmitted power, that is the figure B here. అంటే ఏదైతే డిస్టర్బెన్స్ అక్కడ అవుతుందో ఒక అన్డాంప్డ్ సిస్టమ్, అంటే ఒక సిస్టమ్ రన్ అవుతుంది, అది అన్డాంప్డ్ సిస్టమ్. పవర్ సిస్టమ్ జనరల్ అన్డాంప్డ్ కేసు ఎక్కువ రన్ అవుతుంది కాబట్టి అన్డాంప్డ్ అంటే ఏంటి? జనరల్గా జనరల్ ఇంకా which is already studied in the control system subject. If Z is equal to 1, critically damped. Z is greater than 1, that is the over damped system. Now Z is less than 1 is the undamped system. If any disturbance occurred, a small gradual disturbance occurred in this undamped system, ఒక undamped system కి ఒక సిస్టమ్ అంటే ఒక పవర్ సిస్టమ్స్ లో ఆ పవర్ సిస్టమ్ undamped అనుకుంటే అక్కర్ అయినప్పుడు డిస్టర్బెన్స్ అక్కర్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? ఇట్ మేక్స్ జనరేటర్ యాంగిల్ సమ్ ఆసిలేషన్. జనరేటర్ అనేది యాంగిల్ అనేది ఆసిలేషన్స్ అవుతుంది. ఎప్పుడైతే జనరేటర్ యాంగిల్ అనేది ఆసిలేట్ అయిందో ఖచ్చితంగా ట్రాన్స్మిటబుల్ పవర్ కూడా చేంజెస్ వస్తుంది, ఆసిలేషన్స్ అవుతుంది. దట్ ఇస్ నథింగ్ బట్ పవర్ ఆసిలేషన్స్ హియర్. దట్ ఇస్ నథింగ్ బట్ పవర్ ఆసిలేషన్స్. అకార్డింగ్ టు ది ఈక్వేషన్ we know that P is equal to EV by X into sin delta. If EV by X into P is equal to EV by X into sin delta, where delta is nothing but here delta అంటే ఏంటి? ఇక్కడ oscillations, generator angle oscillation. If more and more disturbance, more and more generator angle oscillates, therefore the more and more power oscillations takes place. This is nothing but power oscillations damping. To avoid this problem or to improvement in the power oscillation damping, improvement ఏంటి ఇక్కడ అంటే ఆసిలేషన్ రాకుండా చేయడం అన్నమాట. అంతేగాని ఇంప్రూవ్మెంట్ ఉన్నదాన్ని ఇంకా పెంచడం కాదు. ఇక్కడ టు ఇంప్రూవ్మెంట్ అది ఎగ్జామినేషన్ ఇంప్రూవ్మెంట్ పవర్ ఆసిలేషన్ డాంపింగ్ అడుగుతారు. ఇంప్రూవ్మెంట్ అంటే అదేంటిది? పవర్ ఆసిలేషన్ అనేది ఒక డిసడ్వాంటేజ్, దాన్ని ఇంప్రూవ్ చేయడం అనుకోకండి. సో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పవర్ ఆసిలేషన్ డాంపింగ్ అంటే ఇలాంటి సిచ్యువేషన్ డిస్టర్బెన్స్ అక్కర్ అయినప్పుడు యాంగిల్ జనరేటర్ యాంగిల్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు పవర్ ఆసిలేషన్ కూడా చేంజ్ అవుతాయి కదా, వాటిని ఎలా రిడ్యూస్ చేస్తాం అనేది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పవర్ ఆసిలేషన్ డాంపింగ్ అంటే. సో ఇలాగ మనకి ఎప్పుడైతే జనరేటర్ యాంగిల్ చేంజ్ అవుతుందో పవర్ యాంగిల్ ట్రాన్స్మిటబుల్ పవర్ కూడా చేంజ్ అవుతుంది. Is it clear? So to compensate this, generally we need some shunt compensation devices or any compensation technique. For example, మనం ఇక్కడ యూనిట్ 3 మాట్లాడుకుంటున్నాం కదా, యూనిట్ 3లో షంట్ కంపన్సేషన్ డివైజెస్ కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ ది షంట్ కంపన్సేషన్ మనము ఆసిలేషన్ డాంపింగ్ అని మనం కాన్స్టెంట్ గా ర్యాపిడ్ గా మెయింటైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం అన్నమాట. సో దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ షంట్ కంపన్సేషన్ వైల్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ది పవర్ ఆసిలేషన్ డాంపింగ్. లెట్ us go for this waveforms now. Suppose for example the system is normal working condition. సిస్టమ్ అనేది నార్మల్ గా వర్కింగ్ కండిషన్ లో వర్క్ చేస్తుంది, నార్మల్ కండిషన్ లో వర్క్ చేస్తుంది. ఆ పవర్ సిస్టమ్ ఒక అన్డాంప్డ్ సిస్టమ్ ఉంటుంది. ఇఫ్ ఎనీ డిస్టర్బెన్స్ ఇస్ క్రియేటెడ్ అంటే ఏంటి? నార్మల్ గా వర్క్ చేస్తుంది. ఒకవేళ ఒక సింక్రోనస్ జనరేటర్ ఏదైతే టర్బైన్ ఉందో ఆ టర్బైన్ అనేది 1000 RPM తో రొటేట్ అవుతుంది అనుకోండి. ఇప్పుడు సడన్ గా డిస్టర్బెన్స్ అక్కర్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా డిస్టర్బెన్స్ అక్కర్ అయితే ప్రాబ్లం వస్తుంది. డిస్టర్బెన్స్ అక్కర్ అయినప్పుడు మనకి జనరేటర్ నుంచి అవుట్పుట్ తగ్గిపోతుంది. అంటే మనం నిన్న ప్రీవియస్ క్లాస్ లో చూసాం, PA is equal to PM minus PE అని ఈక్వేషన్ చూసాం. PA is equal to PM minus PA, where PA is the accelerating power. PA అంటే ఇక్కడ accelerating power and PM is nothing but mechanical input of the generator, that is the output of the turbine. Turbine యొక్క output generator input అవుతుంది. And P is the electrical power available at the generator, that is the transmittable power here P. And PA is equal to PM minus PE. సో జనరల్లీ నార్మల్ వర్కింగ్ కండిషన్ అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేనప్పుడు ఏమవుతుంది? మెకానికల్ పవర్ ఈజ్ ఎక్కువ ఉంటుంది అవైలబుల్ కంపేర్ టు ది ఎలక్ట్రికల్ పవర్. నార్మల్ కండిషన్
in the normal conditions the PM mechanical power is equal to electrical both balance and generator అంతే ఇన్పుట్ తీసుకుంటుంది అంత అవుట్పుట్ ఇస్తుంది అనమాట. P mechanical is equal to P electrical, therefore P acceleration is equal to 0. There is no power oscillation takes place under normal conditions. ఎటువంటి ఆసిలేషన్స్ జనరేటర్ అనేది చేయదు. అటువంటి ట్రాన్స్మిటబుల్ పవర్ కూడా ఆసిలేషన్స్ అవ్వదు. స్టడీ స్టేట్ పవర్ అనేది వెళ్తూ ఉంటుంది జనరేటర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇన్ దిస్ అన్డాంపర్ సిస్టమ్, ఈ ఒక అన్డాంపర్ సిస్టమ్ మనం ఏమంటున్నాం, ఒక స్మాల్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయమన్నాం. స్మాల్ డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, ఆ స్మాల్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఎఫెక్ట్ ఏమవుతుంది, జనరేటర్ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. జనరేటర్ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ ఇన్ యాంగిల్ ఇనిషియల్ డిస్టర్బెన్స్ ని ఐఎమ్ అజ్యూమ్ దట్ డెల్టా నాట్. డెల్టా నాట్ ఈస్ the initial disturbance which occurred in the undamped system. Okay, so in between generator angle to stator axis to rotor axis మధ్య యాంగిల్, స్వింగ్ యాంగిల్ అనేది ఆ డెల్టా నాట్ అన్నమాట ఇక్కడ. సో ఈ డెల్టా నాట్ ఎప్పుడైతే జనరేటర్ యాంగిల్ చేంజ్ అయిందో ఆటోమేటిక్గా అవుతుంది డిస్టర్బెన్స్ అక్కడ ఏంటంటే ఏంటి, అవుట్పుట్ తగ్గిపోతుంది. ఏ అవుట్పుట్ తగ్గిపోతుంది, ఎలక్ట్రికల్ అవుట్పుట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది రెడ్యూస్ అవుతుందో, సో వెన్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ అక్కడ ఎలక్ట్రికల్ అవుట్పుట్ రెడ్యూసెస్, the available mechanical input is more. అంటే మెకానికల్ ఇన్పుట్ ఎక్కువ ఉంటుంది, మెకానికల్ అవుట్పుట్ ఇన్పుట్ పవర్ ఎక్కువ ఉంటుంది. therefore P mechanical here, P mechanical is more than that of the P electrical. therefore that is what is the meaning of P mechanical is P electrical. If P mechanical is more than P electrical, therefore P acceleration from this equation is positive. What is the indication of power P positive? According to the single equation, m into d square delta by dt square is equal to Pa, that is equal to positive. There is nothing but the generator in the accelerating mode. The generator is accelerating mode. If the problem occurs, problem వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ అవుట్పుట్ ఖచ్చితంగా తగ్గిపోతుంది. మెకానికల్ ఇన్పుట్ ఎక్కువగా ఉంటుంది, ఆటోమేటిక్గా యాక్సిలరేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. therefore P is positive, that is nothing, the accelerating power is positive. therefore here from this knowledge d delta by dt is greater than 0. d delta by dt is greater than 0. P is positive. ఇలా అని చెప్పొచ్చు, ఇలా అయినా చెప్పొచ్చు. సో ఎప్పుడైతే యాక్సిలరేట్ అవుతుందో, యాక్సిలరేటింగ్ పవర్ ఎక్కువ అవుతుందో, మనకి జనరేటర్ అనేది యాక్సిలరేటింగ్ మోడ్ లో ఉంటుంది. మనకి సడన్ గా ఏ ఇన్పుట్ తగ్గిపోతుంది, ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది. జనరేటర్ నుంచి వచ్చే అవుట్పుట్ అనేది తగ్గిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్టర్బెన్స్ అక్కడ అవుతున్నప్పుడు ఒక అన్డాంప్డ్ సిస్టమ్, ఇదంతా అన్డాంప్డ్ సిస్టమ్ యొక్క ఆసిలేషన్స్. ఇదంతా ఏంటి, ఒక అన్డాంప్డ్ సిస్టమ్ యొక్క ఆసిలేషన్స్. ఇది డాంప్డ్ సిస్టమ్ తీసుకుంటాం. ఒక డాంపింగ్ ఉన్నప్పుడు, ఇది అన్డాంప్డ్ ఉన్నప్పుడు. సో ఎప్పుడైతే మనకి ఈ పైన కండిషన్ ఇనిషియల్ డిస్టర్బెన్స్ ఎక్కువైందో, మనకి ఏమవుతుంది, పవర్ ఎలా ఉండాల్సి కాన్స్టెంట్ ఎలా మెయింటైన్ చేయాల్సింది సడన్ గా డిక్రీజ్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ the transmittable power, P is in the figure P, the P is the transmittable power, decreases from this value to here. అంటే 1000 rpm and rpm కి జనరేటర్ ఒక టర్బైన్ ఇన్పుట్, జనరేటర్ ఇన్పుట్ ఏదైతే ఉందో టర్బైన్ నుంచి వస్తుంది కదా, దాని యొక్క స్పీడ్ సడన్ గా పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఎలక్ట్రికల్ అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి ఈ వాల్యూ నుంచి ఇక్కడ వాల్యూకి డిక్రీజ్ అయిపోతుంది. ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూకి డిక్రీజ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మనకి జనరేటర్ అనేది యాక్సిలరేటింగ్ కండిషన్ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు, ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఎక్కువ ఉంటుంది, అవుట్పుట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనకి యాక్సిలరేటింగ్ కండిషన్స్ లో ఉంటుంది. సో ఇలాగ మనకి, సో ఈ కండిషన్ లో ఏం చేయాలి, సో మనకి ఎలక్ట్రికల్ అవుట్పుట్ తక్కువ వస్తుంది, మెకానికల్ ఇన్పుట్ ఎక్కువ వస్తుంది. సో ఖచ్చితంగా ఆసిలేషన్ తగ్గించాలంటే ఏం చేయాలి, మన ఎలక్ట్రికల్ ఇన్పుట్ ని కూడా, ఎలక్ట్రికల్ అవుట్పుట్ ని కూడా పెంచాలి. అంటే ట్రాన్స్మిటబుల్ పవర్ ఏం చేయాలి, మనం ఇంక్రీజ్ చేయాలి. అంటే మనకి ఎలక్ట్రికల్ అవుట్పుట్ తగ్గుతుంది కాబట్టి, అంటే ట్రాన్స్మిటబుల్ పవర్ అన్న ఫిగర్ బి అంటే ట్రాన్స్మిటబుల్ పవర్ ఉంటుంది, దాన్ని నేను ఎలక్ట్రికల్ అవుట్పుట్ అంటున్నాను, జనరేటర్ అవుట్పుట్ అంటున్నాను. సో అది మనం పెంచాలి. ఇది తగ్గిపోయి ఉంది కాబట్టి పెంచితే మనకి ఏమవుతుంది, మళ్ళీ పెంచితే మెకానికల్ ఇన్పుట్ పిఎం గ్రేటర్ దెన్ పిఈ కాబట్టి ఇది పెంచడం వల్ల ఏమవుతుంది, సర్టెన్ కేసు దగ్గర ఒక కండిషన్ దగ్గర పిఎం ఈజ్ ఈక్వల్ టు పిఏ అవుతుంది. దేర్ఫోర్ బ్యాలెన్స్ అవుతుంది, అది స్టేబుల్ అవుతుంది, ఎటువంటి ఆసిలేషన్ చేయదు, జనరేటర్ అనేది స్టడీ స్టేట్ లో రొటేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా ఎంటైర్ పవర్ సిస్టమ్ కూడా స్టడీ స్టేట్ లో ఉంటుందని చెప్తాం. సో హియర్ ఇక్కడ ఎప్పుడైతే మనం ఎలక్ట్రికల్ ట్రాన్స్మిటబుల్ పవర్ ఇంక్రీజ్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా పిఈ ఈజ్ ఈక్వల్ టు పిఎం అవుతుంది. దెన్ వి గాట్ ది less number of oscillations in the generator angle, therefore the power oscillations also reduces here. That is the purpose for shunt compensation. While in case of initial disturbance occurs, initial disturbance occur అయినప్పుడు మనకి షంట్ కంపన్సేషన్ వల్ల ఏమవుతుంది, సడన్ గా ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, పవర్ తగ్గిపోతుంది. ఇంకా పవర్ ఇక్కడ మనకి ఫాల్ట్ అక్కరైంది కాబట్టి ఇక్కడ ఫాల్ట్ అక్కరైనప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ తగ్గిపోయింది.
మరి తగ్గిపోయిన పవర్ను మరి కంపన్సేట్ చేయాలి కదా. కంపన్సేట్ చేయాలంటే ఏం కావాలన్నాను, కంపన్సేషన్ డివైజెస్ కావాలి. మనం ఏమంటున్నాం, షంట్ కంపన్సేషన్ డివైజెస్ అంటే ఒక షంట్ కంపన్సేట్ ఇచ్చి ఒక రియాక్టివ్ పవర్ అంటే వేర్ అవుట్పుట్ అంటే రియాక్టివ్ పవర్ అవుట్పుట్ ని మనం ఇచ్చేసి కంపన్సేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే రియాక్టివ్ పవర్ ఇచ్చేసి కంపన్సేట్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా ఈ పవర్ ఇక్కడ కంపన్సేట్ చేయడం వల్ల ఈ ఏదైతే డిక్రీజ్ అయిందో డౌన్వర్డ్స్ లో ఉందో ఇది అప్వర్డ్స్ లో ఉంది. ఆటోమేటిక్ గా రెండు కంపన్సేట్ అయ్యి ఎలక్ట్రికల్ పవర్ ఇస్ కూడా మెకానికల్ అవ్వి అది స్టడీ స్టేట్ లో రేటెడ్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ ద పర్పస్. అంటే ఎప్పుడైతే మనకి డిస్టర్బెన్స్ అక్కడ అవుతుందో, డెల్టా నాట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో, పీ నాట్ అనేది ట్రాన్స్మిటబుల్ పవర్ తగ్గుతుందో, ఆ కేసులో ఇది షంట్ కంపన్సేటర్ అనేది ఒక వేరియబుల్ ఇంపిడెన్స్ అనుకున్నాం కాబట్టి ఆ ఇంపిడెన్స్ మేబీ కెపాసిటీ కానీ ఇండక్టర్ నేచర్ లో ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ యాంగిల్ తగ్గుతుందో ఇది కెపాసిటర్ కింద యాక్ట్ చేసి మనకి రియాక్టివ్ పవర్ ని సప్లై చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ సర్టెన్ కేసెస్ సమ్ టైమ్స్ ఏమవుతుంది, పీ యాక్సిలరేషన్ లింక్ దట్ ఈస్ అవైలబుల్ ఎలక్ట్రికల్ పవర్ ఈజ్ మోర్, ట్రాన్స్మిటబుల్ పవర్ ఎలక్ట్రికల్ అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది, మెకానికల్ ఇన్పుట్ తక్కువ ఉంటుంది. ఓకే, అది ఎప్పుడు వస్తుంది, జనరల్ లోడ్ కండిషన్ ఎలా ఉంటుంది, రిసీవింగ్ సైడ్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది, అక్కడ రిసీవ్ చేసుకున్న పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. సేమ్ కండిషన్ అంటే నో లోడ్ కండిషన్ ఎలక్ట్రికల్ పవర్ అవైలబుల్ ఈజ్ ఎక్కువ ఉంది అనుకోండి, మెకానికల్ పవర్ తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, పీ మెకానికల్ ఈజ్ లెస్, పీ ఎలక్ట్రికల్ ఈజ్ మోర్, పీ యాక్సిలరేషన్ వాల్యూ ఇస్ నెగిటివ్, therefore it is deaccelerating. That is nothing but d delta by dt is less than 0. సో ఈ కండిషన్ వచ్చింది, d delta by dt is less than 0. సో ఆ టైంలో ఏం చేయాలి, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిట్ పవర్ అవైలబుల్ పవర్ ఎక్కువగా ఉంది, ఇప్పుడు మనం తగ్గించాలి. సో నౌ టు రెడ్యూస్ ది ఎలక్ట్రికల్ ట్రాన్స్మిటబుల్ పవర్ జనరల్లీ మనం ఏం చేస్తాం, ఈ షంట్ కంపన్సేషన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అది ఒక వేరియబుల్ ఇంపిడెన్స్ కాబట్టి ఇండక్టివ్ ఇంపిడెన్స్ యూజ్ చేస్తాం. ఇండక్టివ్ ఇంపిడెన్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తాం, రియాక్టివ్ పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటాం. ఆటోమేటిక్ గా ఎలక్ట్రికల్ పవర్ అనేది తగ్గి యాక్సిలరేషన్ పవర్ అనేది నెగిటివ్ అనేది మనకి బ్యాలెన్స్ అవి పిఎం ఈజ్వల్ టు పిఏవి మనకి ఆసిలేషన్స్ అని తగ్గుతాయి. అంటే ఈ విధంగా మనకి ఏమవుతుంది, ఇక్కడ ట్రాన్స్మిటబుల్ పవర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఓకేనా తగ్గించేస్తున్నాం, ట్రాన్స్మిటబుల్ పవర్ తక్కువగా ఉన్నప్పుడు పెంచుతున్నాం. సో ఎప్పుడు పెంచుతున్నాం, d delta by greater than 0 ఉన్నప్పుడు ఎలక్ట్రికల్ పవర్ ని పెంచుతున్నాం, d delta by dt is less than 0 ఉన్నప్పుడు ట్రాన్స్మిటబుల్ పవర్ ని తగ్గిస్తున్నాం. సో ఇన్ దిస్ వే we compensate the power oscillation damping with the help of the reactive power compensation. So this is the waveform where generator angle oscillates and this is the transmittable power here and this is the reactive power supported by the compensation. So figure B is the transmittable power, figure C is the that is the where output of the compensation device. సో ఇది ఇలా పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పెరుగుతున్నప్పుడు ఇక్కడ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ తగ్గుతుంది కాబట్టి అవైలబుల్ పవర్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పెంచుతుంది, ఇక్కడ ఏముంది ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ తగ్గిస్తుంది. సో వైస్ వర్సా వర్క్ చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ పవర్ ఆసిలేషన్ డాంపింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది షంట్ కంపన్సేషన్ డివైస్. థ్యాంక్ యూ.